హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజేశ్వరి అవని అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అదేంటి, నా కూతురు పల్లవి కదా, మరి పల్లవి ఆ మీనా కూతురైతే మరి నా కొడుకు భరత ఇన్ని రోజులు చక్రధర్ ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అని అనుకుంటూ ఇక రాజేశ్వరి ఎలాగైనా నేను భరత్ని కలవాలి, అతనితో మాట్లాడాలి అని చెప్పి ఇక వెంటనే రాజేశ్వరి హాస్పిటల్ నుండి ఎవరికీ చెప్పకుండా అలా రోడ్డుపై వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు భరత్ మీనాక్షి దగ్గర ఉంటాడు, ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు అని చెప్పి ఇక రాజేశ్వరి గుడిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే పల్లవి కమల్ ఇద్దరూ కూడా హాస్పిటల్లో ఉన్న రాజేశ్వరి దగ్గరికి వచ్చి ఇక రూమ్లోకి వెళ్ళి రాజేశ్వరిని చూస్తారు. అక్కడ బెడ్ మీద రాజేశ్వరి కనిపించకపోవడంతో పల్లవి కమల్ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే పల్లవి, కమల్ మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడే ఉండాలి కదా అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు కమల్, ఏమో పల్లవి, నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు, ఉండు ఒకసారి వదినకి ఫోన్ చేస్తాను అని చెప్పి కమల్ తన ఫోన్ తీసి అవనికి ఫోన్ చేస్తాడు. కమల్ నుండి ఫోన్ రావడంతో అవని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు కన్నయ్య అనగానే అప్పుడు కమల్, వదిన రాజేశ్వరి అత్తయ్య హాస్పిటల్లో కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు అని చెప్పగానే అవని ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి కమల్, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు కమల్, అవును వదిన నిజమే అని చెప్పగానే ఇక వెంటనే అవని ఫోన్ పెట్టేసి ఇక జరిగిన విషయం మొత్తం కూడా అక్షయ్తో చెప్తుంది. అప్పుడు అక్షయ్, ఏంటవని అత్తయ్య కనిపించకపోవడం ఏంటి, ఇక నువ్వు భరత్ గురించి అత్తయ్యకి నిజం చెప్పావు కదా, అందుకే తను మనస్తాపం చెంది ఎక్కడికో వెళ్ళినట్టుంది, వెతుకుదాం పదండి అని చెప్పి ఇక అక్షయ్, అవని, చక్రధర్ అందరూ కలిసి రాజేశ్వరిని వెతుకుతూ ఉంటారు. ఇక రాజేశ్వరి ఎక్కడా కనిపించకపోవడంతో అవని, ఏంటండి పిన్ని ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడెంత వెతికినా కనిపించడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే చక్రధర్, అమ్మ రాజేశ్వరి గుడిలో గిట్లా వెళ్ళిందేమో, వెళ్ళి చూద్దాం పదండమ్మా అనగానే ఇక అందరూ కూడా గుడికి వెళ్ళి రాజేశ్వరి గురించి వెతుకుతూ ఉంటారు. రాజేశ్వరి గుడిలో ఒక దగ్గర కూర్చొని అవని చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే అవని రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి, ఏంటి పిన్ని ఏం చేస్తున్నారో మీకైనా అర్థం అవుతుందా, మీరు హాస్పిటల్లో ఒంటరిగా ఇక్కడికి వచ్చేయడం ఏంటి, అసలే మీ ఆరోగ్యం బాగాలేదు, పదండి పిండి ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక అవని రాజేశ్వరిని తీసుకొని ఇంటికి వస్తుంది. ఇక ఇంతలోనే రాజేశ్వరి, అవని నీతో అర్జెంటుగా మాట్లాడాలి, అలా లోపలికి వెళ్దాం పద అని చెప్పగానే అవని రాజేశ్వరి ఇద్దరూ కలిసి గదిలోకి వెళ్తారు. అది చూసిన పల్లవి, ఇదేంటి అమ్మ ఎప్పుడైనా అవనిని చూసి చాలా కోపంగా ఉండేది, ఈరోజేంటి అవనితో మాట్లాడాలంటుంది, ఏ విషయమేముంటుంది అని చెప్పి వెంటనే పల్లవి డోర్ దగ్గరికి వెళ్ళి వినబోతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది పల్లవికి ఏమీ అర్థం కాదు. ఇక రాజేశ్వరి, అవని అసలు భరత్ నా కన్న కొడుకని చెప్పావు కదా, అందుకే నేనొకటి అడుగుతాను చేస్తావా అనగానే అప్పుడు అవని, చెప్పు పిన్ని ఏం చేయాలో చెప్పు అనేసరికి ఇక రాజేశ్వరి, చూడు అవని, భరత్ నా కన్న కొడుకని నాకు తెలిసింది, అందుకే నా కొడుకు నాకు కావాలి, వెంటనే భరత్ని ఇక్కడికి తీసుకురా అని రాజేశ్వరి అంటుంది. ఆ మాటలు విన్న అవని ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి పిన్ని నువ్వేమంటున్నావు, భరత్ నీ దగ్గరికి రావడం ఏంటి, ఇప్పుడు నీ మీద భరత్ చాలా కోపంగా ఉన్నాడు, నువ్వంటేనే అసహించుకున్నాడు, అలాంటి ఇప్పుడు వాడు నీ దగ్గరికి రాడు పిన్ని, కొద్ది రోజులైన తర్వాత వాడికే నీ కన్న తల్లివని చెప్పి నీ దగ్గరికి తీసుకొస్తాను అని చెప్పి ఇక అవని చెప్పగానే రాజేశ్వరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూడు, ఇన్ని రోజులు నా భర్త నా దగ్గరే ఉండేవాడు, నా కూతుర్ని నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు, కానీ ఇప్పుడు తన మీనాక్షి తన మొదటి భార్య అని నాతో చెప్పి నన్ను మోసం చేసి మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు, అలా ఆయనను నాకు దూరం చేశారు, ఇప్పుడు నా కన్న కొడుకైనా నా దగ్గర ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది, ఇప్పుడు కూడా నా కొడుకుని నాకు కాకుండా చేస్తున్నారు, చూడు ఇలా బాధ పెట్టడానికైనా
నన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావు, హాస్పిటల్లో నన్ను చనిపోతానంటే బ్రతికేలా చేశావు. చూడు, ఎలాగైనా నా కొడుకు నాకు కావాలి. నువ్వు రేపు ఉదయం వరకల్లా నా కొడుకుని తీసుకొచ్చి నాకు అప్పగించావా? సరే, ఆ తర్వాత నేను ఏం చేసుకుంటానో నాకే అర్థం కావడం లేదు అని చెప్పి ఇక రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన పల్లవి, ఇదేంటి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, అస్సలు అర్థం కావడం లేదు అని పల్లవి అనుకుంటూ ఇక వెంటనే రాజేశ్వరి బయటికి వస్తుంది. అది చూసిన పల్లవి, ఏంటి మామ్, ఏం మాట్లాడావు? అయినా అవనితో మాట్లాడవలసిన అవసరం నీకేముంది మామ్ అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి, అమ్మ, నీకు తెలియని కొన్ని విషయాలు అవని దగ్గర దాచాయి. అందుకే ఆ విషయం తెలుసుకోవడం కోసమే ఇప్పుడు పల్లవిని నిలదీశాను. కానీ ఇప్పుడు మీ నాన్న ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి, అతనితో కాస్త మాట్లాడాలి అని చెప్పగానే అప్పుడు పల్లవి, ఏంటి మామ్, వాళ్ళంటేనే నీకు చాలా అసహ్యం, కోపం, అలాంటిది వాళ్ళతో నువ్వు మాట్లాడడం ఏంటి మామ్ అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి, చూడు పల్లవి, ఇదంతా నీకు అనవసరం. నాకు ఏది కావాలో అది నేను చేస్తాను, నువ్వు నిలదీయడం అవసరం లేదు అని చెప్పి ఇక రాజేశ్వరి తన సొంత ఇంటికి వెళ్ళిపోతుంది. అది చూసిన పల్లవి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇదేంటి, ఎప్పుడూ లేంది మామ్ నన్ను ఇలా అంటుందేంటి, అంటే ఏదో దాస్తున్నారు అని చెప్పి పల్లవి అనుకుంటూ ఇక ఎలాగైనా అవనిని, చక్రధర్ని మామ్కి శాశ్వతంగా దూరం చెయ్యాలి, ఈ అవనిని దెబ్బ కొట్టాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి పల్లవి అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది. పల్లవి నుంచి ఫోన్ రావడంతో రౌడీలు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం అనగానే అప్పుడు పల్లవి, చూడండి, మీతో కాస్త పని ఉంది, మీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి, నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయండి అని పల్లవి చెప్పగానే అప్పుడు రౌడీలు, సరే మేడం, వెంటనే వచ్చేస్తాం అని చెప్పి ఇక రౌడీలు పల్లవి చెప్పిన ప్లేస్ దగ్గరికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే పల్లవి అక్కడికి వస్తుంది. పల్లవిని చూసిన వాళ్ళు, చెప్పండి మేడం, ఏం చేయాలి, ఏం జరిగింది, ఏ విషయం గురించి మాతో మాట్లాడాలనుకుంటున్నారు అనగానే అప్పుడు పల్లవి, చూడు, మీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను, కానీ ఆ అవని వాళ్ళ తమ్ముడు భరత్ ఉన్నాడే, ఆ భరత్ని మీరు ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి అని పల్లవి అంటుంది. ఆ మాటలు విన్న రౌడీలు, మేడం, అతను ఇప్పుడు చక్రధర్ సార్ వాళ్ళ కొడుకు, అతనికి ఈ విషయం తెలిస్తే మమ్మల్ని చంపేశాడు మేడం అని వాళ్ళు అనేగానే అప్పుడు పల్లవి, చూడండి, ఏం జరగకుండా నేను చూసుకుంటాను, కానీ ముందు వాణ్ణి లేపేయండి అని చెప్పడంతో ఆ రౌడీలు, సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పగానే ఇక పల్లవి కొంత డబ్బుని రౌడీలకిచ్చి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక పల్లవి మాత్రం, ఒసై అవని, ఇన్ని రోజులు నన్ను, మా అమ్మని ఎంతగానో బాధ పెట్టావు, ఇప్పుడు మా నాన్నని కూడా మా కాకుండా చేసి మా నుండి దూరం చేశావు, ఇక నుండి నీ తమ్ముడు నీకు ఉండడు అని చెప్పి అనుకుంటూ పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా ఇక రోజులాగానే భరత్ ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు. అది చూసిన రౌడీలు వెంటనే భరత్ దగ్గరికి వచ్చి భరత్కి ఎదురుగా నిలబడతారు. అది చూసిన భరత్, ఏయ్, ఎవర్రా మీరు, ఏంటి నాకు ఎదురుగా వచ్చి నిలబడ్డారు, పక్కకి తప్పుకోండి అని భరత్ అంటూ ఉంటే అప్పుడు వాళ్ళు, ఏంటి తప్పుకునేది, చూడు, నిన్ను తప్పించడానికే వచ్చాం అని చెప్పి ఇక ఆ రౌడీలు భరత్ని పట్టుకోబోతూ ఉంటారు. అది చూసిన భరత్ అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు. ఇక రౌడీలు, ఒరేయ్, మర్యాదగా ఆగుతావా లేక మా చేతుల్లో ఈరోజు నువ్వు అయిపోతావా అని బెదిరిస్తూ ఉంటే అప్పుడు భరత్, ఏంట్రా, నేను ఎవరో తెలుసు కదా, చక్రధర్ గారి కొడుకుని, అంతేకాదు ఈ విషయం మా నాన్నకి తెలిసిందంటే మీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడడు అని భరత్ చెప్పగానే ఆ మాటలు విన్న రౌడీలు, ఒరేయ్, తెలుసురా, కావాలనే మీ అక్క పల్లవి, అదే ఉంది కదా చక్రధర్ కూతురు, ఆవిడే నిన్ను చంపమని మమ్మల్ని పంపించిందిరా, తన సొంత అక్కే నిన్ను అలా చెయ్యమన్నప్పుడు మేమేం చేస్తాంరా అని చెప్పి ఇక రౌడీలు వెంట పడుతూ ఉంటారు. ఇంతలో ఒక రౌడీ భరత్ని పట్టుకొని, ఒరే, ఎక్కడికి పారిపోతావురా అని చెప్పి ఇక భరత్ని కొట్టబోతూ ఉంటారు. ఇంతలోనే అటుగా వెళ్తున్న చక్రధర్ భరత్ని చూసి,
ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే అక్కడికి వెళ్ళి ఏయ్ ఎవర్రా మీరు, ఎందుకు వీడిని కొడుతున్నారు అని చెప్పి ఇక చక్రధర్ ఆ రౌడీలను కొట్టి భరత్ని కాపాడతాడు. ఇక ఇంతలోనే ఒక రౌడీని పట్టుకొని ఏయ్ ఎవర్రా నువ్వు, ఎందుకు నా కొడుకుని చంపాలనుకుంటురు, చెప్పండి, నిజం చెప్తారా లేక పోలీసులను పిలిపించమంటారా అని చక్రధనగానే అప్పుడు అతను వద్దు సార్, కావాలని మేమేమీ చేయడం లేదు, డబ్బు కోసమే ఇలా చేయవలసి వచ్చింది, అయినా మా చేత చేయించింది ఎవరో కాదు సార్, నీ కూతురు పల్లవి అని చెప్పగానే చక్రధర్ ఒక్కసారే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అయినా దానికన్నీ నా బుద్ధులే వచ్చాయి కదా, నేను నిన్న మొన్నటిదాకా ఇలాగే చేసేవాణ్ణి, ఇప్పుడు మారిపోయాను, తను మాత్రం మారకుండా అలాగే ఉంది అని చెప్పి చక్రధర్ అనుకుంటూ ఇక వెంటనే భరత్ని కాపాడి రాజేశ్వరి దగ్గరికి తీసుకువెళ్తాడు. అది చూసిన రాజేశ్వరి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి ఏమైంది భరత్కి అంటూ ఉంటే అప్పుడు చక్రధర్ చూడు, నా మీద ఎలాగో ప్రేమ లేదు, ఇప్పుడు వీడి మీద ప్రేమ బాగానే చూపిస్తున్నావు అనగానే అప్పుడు రాజేశ్వరి చూడు, ముందు వీడికి ఏమైందో చెప్పు అనేసరికి ఇక చక్రధర్ ఏమైందా, నీ కూతురు పల్లవి ఉంది కదా, వీణ్ణి చంపాలనుకుంది, రౌడీలు పెట్టి వీణ్ణి చంపేయాలని చూసింది, నేను అటుగా వెళ్తూ వీణ్ణి చూసి కాపాడుకున్నాను అని చక్రధరంగానే ఆ మాటలు విన్న రాజేశ్వరి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి పల్లవి చేసిందా ఇదంతా అనగానే అప్పుడు రాజేశ్వరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి పల్లవి చేసిందా అని చెప్పి వెంటనే రాజేశ్వరి తన ఫోన్ తీసి పల్లవికి ఫోన్ చేస్తుంది. ఇక రాజేశ్వరి నుండి ఫోన్ రావడంతో పల్లవి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు మామ్ అనగానే అప్పుడు రాజేశ్వరి పల్లవి నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఒక్కసారి ఇంటికి వచ్చాయి అనగానే అప్పుడు పల్లవి సరే మామ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. అలా కాస్త దూరం రాగానే ఇక పల్లవి ఇదేంటి ఆ భరత్గాడు చచ్చాడా లేదా, వీళ్ళు ఇంతవరకు ఫోన్ చేయలేదు అని చెప్పి వెంటనే పల్లవి ఆ రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఇక వెంటనే రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అనగానే అప్పుడు పల్లవి ఏంట్రా డబ్బు తీసుకున్నారు కానీ పని ఇంకా అయిపోలేదా, ఏం జరిగింది, ఆ భరత్గాడు చచ్చాడా అనేసరికి అప్పుడు రౌడీలు లేదు మేడం, భరత్ని మేము ఏదో ఒక విధంగా చెయ్యాలనుకున్నాం, కానీ ఇంతలోనే మీ నాన్నగారు చక్రధర్ వచ్చి అతన్ని కాపాడి తీసుకువెళ్ళాడు అని చెప్పగానే పల్లవి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఒరే భరత్, ఇప్పుడు తప్పించుకున్నావు, కానీ ఏదో ఒక రోజు నా చేతికి చిక్కుతావురా అని చెప్పి పల్లవి ఫోన్ పెట్టేసి వెంటనే ఇంటికి వెళ్తుంది. ఇక ఇంట్లో అక్కడ భరత్ చక్రధర్ రాజేశ్వరిని చూసిన పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి నాన్న వీణ్ణి కాపాడి ఇంటికి తీసుకొచ్చాడు, మామ్ బాగానే ఊకుందేంటి అని చెప్పి పల్లవి ఏంటి మామ్ వీణ్ణి ఇక్కడికి తీసుకొచ్చాడేనా అనగానే అప్పుడు రాజేశ్వరి అవునా పల్లవి నిజం చెప్పు, భరత్ని నువ్వే చంపాలనుకున్నావా అనేసరికి పల్లవి లేదు మామ్, కావాలనే నా మీద ఇది నింద వేస్తున్నారు, అయినా భరత్ని అలా చేయవలసిన అవసరం నాకేముంది అనగానే అప్పుడు చక్రధర్ నీకేముందా, అవనిని మీనాక్షిని బాధ పెట్టాలని నువ్వు ఇలా చేశావని నాకు తెలుసు, నిజం చెప్పు అనేసరికి అప్పుడు పల్లవి అవును చేశాను, నువ్వు చేసిందైతే తప్పు కాదా, మా అమ్మని నన్ను బాధ పెట్టడం లేదా, అందుకే మా అమ్మ నేను బాధపడకూడదు అని చెప్పే భరత్ గారిని అలా చేయాలనుకున్నాను అని పల్లవి అనగానే ఆ మాటలు విన్న రాజేశ్వరి ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఇక వెంటనే పల్లవి చెంప పగలగొడుతుంది. చూడు, ఇంకొకసారి భరత్ విషయంలో ఇలా చేశావంటే నీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడను అని రాజేశ్వరి చెప్పగానే ఆ మాటలు విన్న పల్లవి ఏంటి మమ్ వాడి కోసం నన్ను కొడతావా, వాడెవడో తెలుసా, ఆ మీనాక్షి కొడుకు, వాడి వల్ల వాళ్ళ అమ్మ వల్ల మనకి ఎంత ఇబ్బంది వచ్చాదో చూసావు కదా మమ్, అలాంటి వాణ్ణి నువ్వు వెనకేసుకొని రావడం ఏంటి అనగానే అప్పుడు రాజేశ్వరి చూడు, ఆ భరత్ మీనాక్షి కొడుకు కాదు, భరత్ నా కడుపున పుట్టిన నా కన్న కొడుకు అని రాజేశ్వరి గుండె పగిలే నిజాన్ని పల్లవికి చెప్తుంది. దాంతో పల్లవి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి మామ్ ఏం మాట్లాడుతున్నావు అంటే మరి నేనెవరిని, నేనొక అనాథనా, నువ్వు డాడీ మరి భరతుల కన్న తండ్రి అయితే మరి నా తల్లిదండ్రులు ఎవరు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి చూడు, నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ భరత్ మాత్రం నా కడుపున పుట్టిన నా కన్న కొడుకు,
ఇంకొకసారి నా కన్న కొడుకుని ఏదైనా చెయ్యాలంటే నేను ఊరుకోను అని రాజేశ్వరి చెప్పగానే ఇక పల్లవి షాక్ అయిపోయి అక్కడే కుప్పకూలిపోతుంది. అది చూసిన చక్రధర్, అమ్మ పల్లవి, ఇన్ని రోజులు ఈ నిజం నేను ఎవరితోనూ చెప్పలేదు. భరత్ రాజేశ్వరి కొడుకు, మీ అమ్మ ఎవరో కాదమ్మా, మీనాక్షి కన్న కూతురివి నువ్వే అని చక్రధర్ చెప్పగానే ఆ మాటలు విన్న పల్లవి ఒక్కసారే షాక్ అవుతుంది. నో, కాదు, నేను ఒప్పుకోను. నేను మీనాక్షి కూతుర్ని కాదు, ఒక అనాథగానే ఉంటాను, కానీ ఆ మీనాక్షి కూతురుగా నేను అస్సలు ఉండను, నేను దానికి ఒప్పుకోను అని పల్లవి అంటుంది. ఆ మాటలు విన్న భరత్కి చాలా కోపం వస్తుంది. చూడు, నువ్వు ఒప్పుకోవడమేంటి, నేనే ఒప్పుకోను. అయినా ఈ రాజేశ్వరి నా కన్న తల్లేంటి, నా కన్న తల్లిని, నా అక్కని, మమ్మల్ని చాలా బాధ పెట్టింది. చక్రధర్తోని కలిసి మమ్మల్ని అందరి ముందు అవమానించింది. అలాంటి రాజేశ్వరిని నా కన్న తల్లిగానే నేను ఒప్పుకోను అని చెప్పి ఇక భరత్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అది చూసిన రాజేశ్వరి, భరత్, నేను చెప్పేది విన్నానా? ఇన్ని రోజులు నువ్వు ఎవరో నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు నా కన్న కొడుకు అని తెలిసిన తర్వాత నిన్ను వదిలి ఎలా ఉంటాననుకున్నావు అని చెప్పి రాజేశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అది విన్న భరత్, చూడు, నా కన్న తల్లి మా అమ్మ మీనాక్షే, నేను ఎవరికి కన్న కొడుకుని కాదు, నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పి ఇక భరత్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన రాజేశ్వరి, ఏంటి చక్రధర్, ఇన్ని రోజులు ఈ నిజం ఎవరితోనూ చెప్పలేదు, ఇప్పటికైనా నీ కొడుకుకు చెప్పి ఇక్కడ ఉండమనొచ్చు కదా, నా కొడుకుని నేను చాలా ప్రేమగా చూసుకుంటాను కదా అని చెప్పి రాజేశ్వరి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు పల్లవి, అమ్మా, మరి నా పరిస్థితి ఏంటి అనగానే అప్పుడు రాజేశ్వరి, చూడు, భరత్ నా కన్న కొడుకని తెలిసిన తర్వాత నేను ఎవరి మీద ప్రేమలు పెంచుకోనవసరం లేదు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఇక రాజేశ్వరి పల్లవికి గుండె పలిగే నిజాన్ని చెప్తుంది. దాంతో పల్లవి చాలా బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. పల్లవి అలా బాధపడడం చూసిన అవని, ఏంటి పల్లవి, ఏం జరిగింది? ఉదయం నుంచి చూస్తున్నాను అలా బాధపడుతూ ఉన్నావు, చెప్పు పల్లవి అనగానే అప్పుడు పల్లవి, ఏంటి నీకు చెప్పేది, అయినా మా కుటుంబాన్ని నాశనం చేసిందే నువ్వు కదా. నేను, మా మామ్, మా డాడ్ కలిసి ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం, కానీ మా నాన్న నీ కన్న తండ్రని అందరికీ చెప్పేశావు. ఇప్పుడు భరత్ నా కథని మా అమ్మ కన్న కొడుకని చెప్పావు. దాంతో మా అమ్మ కూడా నన్ను పట్టించుకోవడం లేదు, నేను ఒక అనాథలా అనిపిస్తుంది. నువ్వే కదా ఇదంతా చేసింది, నీ వల్లే మా జీవితాలు నాశనమైపోయాయి అని చెప్పి ఇక పల్లవి అవనితో అంటూ ఉంటే అప్పుడు అవని, చూడు పల్లవి, నేను చెప్పడం కాదు, ఏదో ఒకరోజు నిజం బయటపడుతుంది, ఆ రోజు కూడా ఇలా బాధపడవలసి వస్తుంది కదా అని చెప్పి ఇక అవని అనగానే పల్లవి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ విధంగా భరత్ని చంపాలని చూసిన పల్లవి చెంప పగలగొట్టి గుండె పగిలే నిజం బయటపెట్టిన రాజేశ్వరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.